దేవుని స్తోత్రం. ఇప్పుడు అభిషేక్ గారు అలాగే జ్యోతి గారు చక్కని కీర్తన పడతారు. అందరూ కూడా చక్కని చేతుల్లో నుంచి చప్పట్లు కొడుతూ దేవుని నామం పంచుకుందాం. దేవునికి స్తోత్రం. అవకాశం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలండి. యేసును చాటున నివసించుటయే స్తుతిస్తదా, నీ నీడ నుండిటే స్తుతిస్తదా. యేసుని చాటున నివసించుటయే స్తుతిస్తదా. గ్లోరీ యేసు రక్తం. హల్లెలూయా. నమ్ముకున్నవాడు నాకాశ్రయంబు ఆయనే, నమ్ముకున్నవాడు నాకాశ్రయంబు ఆయనే. నా కోట చాటుతానే, నా కోట చాటుతానే. యెహోవా దేవుడు, యెహోవా దేవుడు. యేసుని చాటున నివసించుటయే స్తుతిస్తదా, నీ నీడ నుండిటే స్తుతిస్తదా. యేసుని చాటున నివసించుటయే స్తుతిస్తదా. గ్లోరీ యేసు రక్తమునకు జయము. థ్యాంక్ యూ జీసస్. వేట వేట కాని ఉరిని విడిపించువాడు యెహోవాయే, వేట కాని ఉరిని విడిపించువాడు యెహోవాయే. నా సానామైన తెగులు, నా సానామైన తెగులు రాకుండా చేయును, రాకుండా చేయును. యేసుని చాటును నివసించుటయే స్తుతిస్తదా, ఆ నీడ నుండిటే స్తుతిస్తదా. యేసుని చాటున నివసించుటయే స్తుతిస్తదా. హల్లెలూయా. యేసు రక్తమునకు జయము. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ. మధ్యాహ్నమందు ఏ రోగమైన గానిము, మధ్యాహ్నమందు ఏ రోగమైన గానిము. పగలైనా రాతిరైనా, పగలైనా రాతిరైనా, భయమైన బాణమైన, భయమైన బాణమైన. యేసుని చాటున నివసించుటే స్తుతిస్తదా, ఆ నీడ నుండిటే స్తుతిస్తదా. యేసుని చాటున నివసించుటే స్తుతిస్తదా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నన్ను గాచుటకై మార్గంబులన్నింటిలోన,
నన్ను గాచుటకై మార్గం బొమ్మలన్నింటిలోన తన దూతాలకు ఆజ్ఞ పంపించు యేసుడే యేసుని చాటును నివసించుటి స్తుతి సదా ఆ నీడ నుండి స్తుతి సదా యేసుని చాటును నివసించుటి స్తుతి సదా. హల్లెలూయా. యేసు రక్తమునకు జయము. థ్యాంక్ యూ జీసస్. సింహములను నాగబాములను ద్రొక్కుటకు ద్రొక్కుటకు ప్రేమించే యేసు నన్ను రక్షక స్తోత్రము యేసుని చాటున నివసించుట స్తుతి సదా ఆ నీడ నుండి స్తుతి సదా యేసుని చాటున నివసించుట స్తుతి సదా. గ్లోరీ. యేసు రక్తమునకు జయము. థ్యాంక్ యూ జీసస్. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారు కొంత దేవుని స్తోత్రం ఇచ్చాను. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరిద్దండి. యొక్క మధ్యాహ్న కాలం ముందు అభిషేక్ గారిని ఆయన భార్య బిడ్డను దీవించమని ఆస్వాదించమని చిన్న ప్రార్థించండి. అందరూ కూడా స్తుతి హల్లెలూయా. యేసయ్యా నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం. నాయనా ప్రియ బిడ్డలను దీవించండి ప్రభు. ఆస్వాదించా వారి పట్ల నీ మేలు దయచేయండి తండ్రి. ఈ గృహాన్ని దీవించా. ఈ గృహంచుడు నీ కిరుబులను దూతలను కాపులు గుంచండి ప్రభుని వచ్చిన ప్రార్థించండి దయచేసి. స్తుతి హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా శక్తిమంతుడా యేసయ్యానికి స్తోత్రం. స్తుతి హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ శక్తిని రక్షణ సహాయం తెచ్చి కృప తెచ్చి ఆదరణ తెచ్చి బలం తెచ్చి శక్తి తెచ్చి ఈ మధ్యాహ్న కాలం నానా
కోటము దీవించి ఆస్వాదించి రావలసిన ప్రతి బిడ్డలను మీరు సిద్ధపరిచే సహాయం చేయండి. మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి ఉంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందండి. దేవునికి స్తోత్రం. చిన్న వాక్యం చివరిసారిగా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించము. మనుషుల అపరాధములు మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించును. మీరు మనుషుల అపరాధమును క్షమించకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమించాడు. దేవుని స్తోత్రం. చదువుకున్న వాక్య భాగాన్ని కొద్దిగా ధ్యానం చేసుకునే ముందు మన మధ్యన ఇజాలాజ్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా మోకరిద్దాం. మహాపరిశుద్ధ కృపమైన ప్రేమగల దేవాన్ని ప్రశస్తమైన స్తోత్రములు ప్రభా. గడిచిన కాలమంతయు నీ అమూల్యమైన రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ భద్రపరిచిన ఇంటి బిడ్డలు మోస్తున్నట్లుగా మమ్మల్ని క్షణం వరకు మోసి కాపాడుతున్న దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా నైనా ప్రభా కనురెప్ప గుడ్డును ఏ విధముగా కాపాడుతుందో తండ్రి, అనుదినము మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఏ రీతిని నేను స్తుతించగలము తండ్రి? ఎంతలాగా నేను కనపరిచిన, ఎంతలాగా నేను స్తుతించిన మీ రుణమును మేము తీర్చలేము దేవానికి స్తోత్రాలు అర్పిస్తున్నాము. నాయన ప్రభు యేసయ్య గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు. నాయన నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేవేల దూతల పరివారములతోటి నిత్యము సన్నిధింపబడుతున్న తండ్రి, దేవాది దేవానికి స్తోత్రములయ్యా. స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. కృతజ్ఞత స్తుతులు ప్రభువ, లెక్కించునని స్తోత్రములు ప్రభువ. అయ్యా నేను ఒక్కసారి దయతోటి జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ఈ కుటుంబ సభ్యులను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి అయ్యా. బిడ్డల జీవితాల్లో నీ గొప్ప గొప్ప కార్యములను జరిగించండి, నీ మహత్ కార్యములు జరిగించండి, ఉన్నతమైన కార్యములు జరిగించండి, అద్భుత కార్యములు జరిగించండి తండ్రి. వారు చేస్తున్న పనిపాట్లో తోడుగా ఉండయా, పరీక్షలో తోడుగా ఉండయా, వ్యాపారంలో తోడుగా ఉండయా, ప్రయాణంలో తోడుగా ఉండయా, ప్రతి అడుగడుగున తోడుగుండయా. రక్షణ ఇవ్వండి ప్రభు, కాపుదలు ఇవ్వండి ప్రభు. బిడ్డల జీవితాల్లో నాయన ఎటువంటి మేలు అయితే జరగవాలని నాయన వారు ఎదురు చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్క మేలును జరిగించండి అయ్యా, ప్రతి ఒక్క మేలును జరిగించండి అయ్యా. ప్రతి కీను తప్పించండి అయ్యా, ప్రతి కీను తప్పించండి అయ్యా. కుటుంబంలో తండ్రి నాయన ప్రభు యేసయ్యా నీవే తోడుగా ఉండి నాయన ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, ఆత్మానుసారమైన జీవితంలో బలపరచండి అయ్యా. ప్రార్థనలో బలపరిచాయా, ఉపవాసంలో బలపరిచాయా, జాగరణలో బలపరిచాయా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం బలపరిచాయా, నీ నామాన్ని ఘనపరచుడులో బలపరిచాయా, భక్తి జీవితంలో బలపరచండి అయ్యా, ఆత్మీయ జీవితంలో బలపరచండి అయ్యా. బిడ్డల జీవితాల్లో ఎటువంటి ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు నాయన, నీ ప్రణాళికని యావత్తు నెరవేర్చండి అయ్యా. నీ చిత్తముని యావత్తు నెరవేర్చండి అయ్యా, నీ ప్రణాళికని యావత్తు నెరవేర్చండి అయ్యా, నీ సంకల్పముని యావత్తు నెరవేర్చండి అయ్యా. బిడ్డల జీవితాల్లో నీ ఉన్నతమైన చిత్తము నెరవేర్చండి అయ్యా, నీ ప్రణాళిక నెరవేర్చండి అయ్యా. అయ్యా నీ ఉన్నతమైన చిత్తము నెరవేర్చండి అయ్యా. అయ్యా నేను ప్రభు ఒక్కసారి దయతోటి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా వారి బిడ్డలకు మంచి భవిష్యత్తులు దాయిచ్చాయా, మంచి ఉన్నతమైన చదువులను దాయిచ్చండి అయ్యా, ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టండి ప్రభు. అయ్యా నేను ప్రభు అయ్యా ఉద్యోగంలో తోడుగా ఉండండి ప్రభా, తోడుగా ఉండండి అయ్యా, తోడుగా ఉండండి అయ్యా. రక్షణ దాయిచ్చేయండి అయ్యా, కాపులు దాయిచ్చేయండి అయ్యా, రక్షణ దాయిచ్చేయండి అయ్యా. మంచి చదువును దాయిచ్చాయా, మంచి భవిష్యత్తులు దాయిచ్చాయా, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తులు దాయిచ్చా, తెలివిని దాయిచ్చే, జ్ఞానము దాయిచ్చే, ఉత్తీర్ణత దాయిచ్చా, వివేచనతోటి నింపయ్యా, జ్ఞానముతోటి నింపయ్యా. ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టను ప్రభా. బిడ్డల జీవితాల్లో నీ ఉన్నతమైన చిత్తమును యావత్తు నెరవేర్చాయా, నీ సంకల్పము నెరవేర్చాయా, నీ ప్రణాళిక నెరవేర్చాయా, నీ ఉన్నతమైన ఉద్దేశములు బిడ్డబడి నెరవేర్చండి అయ్యా. బిడ్డకి ఆయుర ఆరోగ్యాలు దాయిచ్చేయండి, నీ శక్తిని దాయిచ్చా, నీ బలమును దాయిచ్చా, నీ శక్తిని దాయిచ్చా, నీ బలమును దాయిచ్చా. నువ్వు ప్రేమించు దయదలిచిన ఆయన అయ్యా ఈ కుటుంబ సభ్యులకి నువ్వు ఇచ్చిన గృహమును బట్టి నీకు స్తోత్రములయ్యా, స్థుతులయ్యా, స్తోత్రం 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 స్థుతులయ్యా. ఇంకనైనా ప్రభు అనేకమైన దీవులు కలుగు చేయండి అయ్యా, దీవెనలు ఇవ్వయ్యా, ఆశీర్వాదములు ఇవ్వయ్యా. ఈ కుటుంబ సభ్యులకు దీవెనలు ఇవ్వయ్యా,
ఇవ్వయా, దీవెనలు ఇవ్వయా, నీవే తోడుగా నడిపించండి అయ్యా. తండ్రి నైనా ప్రభు వేసే దయతోటి జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఎంతగానో ఆసక్తితో ఆతృతతో దేవా అయ్యా నైనా ప్రభు వేసే నైనా ప్రభు సంవత్సరం ఆయన ప్రభు ఈ యొక్క గృహకుడిని జరిపించుకుంటున్నారు నాయన. అయ్యా నైనా ప్రభు వేసే ఎంతగానో నైనా భక్తి జీవితంలో వృద్ధి పొందుతున్నారు తండ్రి. అయ్యా ఇంకను వృద్ధి చెందించండి అయ్యా. ఇంకను నైనా ప్రభు ఆరాధనలు పెట్టుకోవడానికి నీ కృపణ దాయిచ్చాయా, సహాయము దాయిచ్చాయా, ఆదరణ దాయిచ్చాయా, ఆదరణ దయచా బిడ్డలైన అభివృద్ధి చేయండి అయ్యా. అభివృద్ధి చేయ 200లుగా 300లుగా నైనా ప్రభు 30లుగా 60లుగా నైనా 1000లుగా మీరు దీవించండి అయ్యా. దీవించండి అయ్యా, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా, దీవించండి అయ్యా, కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, వాత్సల్యము చూపయ్యా, కనిక్రమను చూపయ్యా, నీ ప్రేమ చూపయ్యా, నీ ప్రేమ చూపయ్యా. బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించయ్యా. వారికి ఏవైనా నైనా ప్రభు సమస్యలు ఉన్నట్లయితే తండ్రి, వారికి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తండ్రి ప్రతి ఒక్క ఇబ్బందులు తీర్చాయా. అప్పులు ఉన్నట్లయితే అప్పుడు తీర్చండి అయ్యా. అయ్యా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇబ్బందులు తీర్చాయా. సమస్యలు ఉన్నట్లయితే ప్రతి సమస్య నుంచి విముక్తిని దాయిచ్చాయా, విడిపించాయా, విడిపించాయా. వెళ్ళగొన్న ప్రతి సమస్యను విడిపించాయా, విడిపించాయా. నాయన అభిషేక్ గారు చేస్తున్న వ్యాపారాన్ని మీరు దీవించండి అయ్యా. అంచెలంచెలుగా అభివృద్ధి చేయ, అభివృద్ధి చేయ, అభివృద్ధి చేయ, అభివృద్ధి చేయ. వారి భార్య బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. రక్షణ దాయిచ్చేయండి అయ్యా, కాపులు దాయిచ్చేయండి, విమోచన దాయిచ్చేయండి తండ్రి. గృహము చుట్టూ తండ్రి నీ కెరూబుల సరూబుల దేవతల కాపులు దాయిచ్చాయా. రక్షణవయ్యా, రక్షణవయ్యా. నీ శాంతి సమాధానమును, నెమ్మది, ఐక్యతను, సుఖ సంతోషమును, సమృద్ధిని, సంతృప్తిని, సౌఖ్యాన్ని, సౌభాగ్యాన్ని మీరు దాయిచ్చేయండి అయ్యా. సుఖ సంతోషమును దాయిచ్చేయండి అయ్యా. ఆశీర్వాదమును దీవెన దాయిచ్చేయండి అయ్యా. నెమ్మది దాయిచ్చేయండి అయ్యా. గృహాల్లో ఎటువంటి నైనా విభేదాలు, దుష్టుని పన్నాగాలు ఏవి నైనా జరగకుండా యేసు నామమున ఈ గృహము చుట్టూ అగ్ని కంచె వేయబడునుగాక, ప్రాకారాల కంచె వేయబడునుగాక, నీ రక్షణను గ్రహించబడునుగాక. అయ్యా నైనా ఈ గృహం సభ్యుల పట్ల నైనా నీ బాహువును చాపమని వేడుకొంచున్నామయ్యా, నీ బాహువును చాపమని వేడుకొంచున్నామయ్యా. మహిమ స్వరూపేగ ఆత్మతోటి ఈ కుటుంబాన్ని నింపండి తండ్రి, నింపండి తండ్రి. ఉన్నతమైన ఆత్మతోటి నింపండి ప్రభు. ఆత్మ సహాయం, ఆత్మ నడిపింపు దాయిచ్చా, పరిశుద్ధాత్మ నింపుదల దాయిచ్చండి అయ్యా. నీ యొక్క కృపా సత్య మార్గమును నడిపించండి ప్రభు. నైనా మహోన్నతమైన నీ యొక్క నామమును గణపరుస్తుండగా తండ్రి, నైనా నన్ను గణపరిచిన వారిని నేను కూడా గణపరుస్తాను వాగ్దానం చేసిన దేవుడు నాయన. అయ్యా కుటుంబ సభ్యులు కూడా మీరు కూడా గణపరచమని వేడుకుంటాము తండ్రి. నీకు స్తోత్రములు. ప్రాముఖ్యంగా తండ్రి ఈ యొక్క ఆరాధన ఇప్పటి వరకు ఎంతో ఘనంగా జరిపిస్తున్నావు తండ్రి. నీకు అందరిని బట్టి స్తోత్రములయ్యా. ముందున్న ప్రతి పరిచయం ఘనముగా జరిపించండి. అధ్యక్షతల్ని ఆధ్వర్యంలో ఘనముగా జరిగించండి. అభ్యంతరాల ఆటంకములన్నీ తీసివేసి నడిపించమని వాక్యం చేస్తుండగానైనా ప్రభు ఆత్మీయతల అవగాహన దాయిచ్చేయండి. నోటి బోరగా నీ చేతి పరిగగా వాడుకొని సహాయం చేసి నడిపించమని వేడుకొంచు. అల్లుపుడు నా భాగ్యం చేసిన ప్రార్థన సన్నిధిలో ముద్రించమని ప్రియుడైన యేసయ్య నామములో మనల్ని అడుగుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.